ఫార్ములా ఈ కేసుపై కేటీఆర్ కు 8 గంటల పాటు 60 ప్రశ్నలు సంధించిన ఏసీబీ అధికారులు. సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో ఘటన తీవ్ర కలకలం. కుప్పంలో అప్పు వివాదం, మహిళను చెట్టుకు కట్టేసిన వైనం. కేటీఆర్ పై రేవంత్ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారన్న హరీష్, ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ తలవంచరని వ్యాఖ్య. హైదరాబాద్ లోనే నా ఫోన్ ట్యాప్ చేశారు. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న హరీష్ రావు, ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. పెర్డి నానిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తన కుటుంబంపై అక్రమ కేసులు పెట్టారని ఆవేదన. ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి జోగి రమేష్, హామీలు నెరవేర్చకపోతే చంద్రబాబు ఇంటిని, అసెంబ్లీని ముట్టడిస్తామని వెల్లడి. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ సోమవారం ముగిసింది. ఏసీబీ అధికారులు ఆయనను దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఉదయం ప్రారంభమైన విచారణలో సుమారు 60 ప్రశ్నలను కేటీఆర్ పై సంధించినట్లు సమాచారం. ఏసీబీ ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు చెప్పారు. హెచ్ఎండిఏ నిధులను ఎఫ్ఈఓ సంస్థకు నిబంధనల ప్రకారమే పంపామని, ఈ వ్యవహారంలో తాను వ్యక్తిగతంగా ఎలాంటి లబ్ధి పొందలేదని ఆయన అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వస్తా అని చెప్పిన పొద్దు నుంచి 9 గంటలు ఒకటే క్వశ్చన్, అటు తిప్పడుగుడు ఇటు తిప్పడుగుడు, తిరులమరలేసి మరల తిరులేసి అడిగిందే అడిగి నేను కుల్ల చెప్పిన ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పినట్టు ఈడికెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత 2వ సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము. తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం. ₹1 కాదు కదా, 1 పైసా కూడా అవినీతి జరగలేదు. ఈడికెళ్ళి పైస పోయింది, అక్కడ ఉన్నది, ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులను అడిగినాం. సమాధానం లేదు. బెబ్బెబ్బే ఏంటి అంటే ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేతులకి వెళ్ళి ఇచ్చినావు పైసలు, ఎడమ చేతులకి వెళ్ళి ఇచ్చినావు పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప, చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేని విషయం. అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది లొట్టపీస్ కేసు, ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి. ఏది కాదు, వీళ్ళతో ఏం చేయరాదు. పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా కేటీఆర్ గారి మీద నువ్వు కుట్ర చేస్తున్నావంటే అది ప్రశ్నించే గొంతు మీద 4 గోడల మధ్య మన బాగా బాధపడ్డాడట రేవంత్ రెడ్డి. నేను హౌలా అన్నా, బాధపడ్డాడట. నేను అడుగుతున్నా ఒకటి, తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి జై తెలంగాణ అనకపోతే నేనేమనాలి? మరి ఏం పేరుతో ఇవ్వాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిరోజు కించపరిస్తే నేనేమని పిలవాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రం అంటే ఏమనాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, దొంగను చూసినట్టు చూస్తున్నట్టు నేనేమనాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు అంటే ఏమనాలి నిన్ను? అందుకే ఇక నేను ఎక్కువ అనగాని మీరు అనగాడికి అన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో పట్టపగులు జరిగిన ఓ అమానుష ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ మహిళను అత్యంత దారుణంగా చెట్టుకు కట్టేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. మా పిల్లలు తీసుకొచ్చేదానికి నారాయణపురానికి వచ్చినాను. బైక్ లో తెలిసిన ఒక ఆయన తోడుకొని వస్తే అప్పు తీసుకున్నందువల్ల టీసీని చింపేదానికి ప్రయత్నించినారు. నేను చేయలేసి పీక్కున్నాను. ఆయన కూడా బట్టలనంతా గుంజి బయట వస్తేనే నన్ను కొట్టి లాక్కెళ్ళి చెట్టు కట్టేసి మార్చేసినారు. ముందు మా ఆయన్నే చేసినారు. నైటే తోడుకొని వెళ్ళి మా ఆయన దిగులు పడి వెళ్ళిపోయినాడు. వాళ్ళ తమ్ముడికి 16 లక్షలు ముందుకు నిలిచి తీ ఇచ్చిన దానికి ఆ అప్పుకు దిగులు పడి మా ఆయన కొద్దిగా చేసినాడు. వాళ్ళు ఎట్లు ఇచ్చినారో అట్లా ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం. వినలేదు. చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తాంతో రోడ్డుకి ఇచ్చేసి ఈ మారి చేసిండారు. ఇస్తాము, మాకు ఏదైనా లోన్ వస్తే ఇస్తామని చెప్పినాము. ఈ మారి చేసిండారు. చీరినంతా ఇప్పి కొట్టి తాడు తీసుకొచ్చి కట్టేసి మూతినంతా గిల్లి గొంతు పిసికి చంపేస్తామని బెదిరించినారు. చెప్పితే కూడా వినలేదు. దారులు పోయి వచ్చేవాళ్ళు ఈ మారి ఇది కట్టేయడం లేడీస్ తప్పు అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా ఏం లేదు. ఏమన్నా ఉంటే నువ్వు కట్టేసి తీసుకెళ్ళని చాలా దారుణంగా కొట్టినారు సార్. లోపల నేను మా పిల్లలు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాజకీయాల నుంచి విరమించుకుని ఆయన కుమారుడు ప్రస్తుత మంత్రి నారా లోకేష్ కు బాధ్యతలు అప్పగించాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన సూచన చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన ఒక బహిరంగ సభలో ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు, మీకు చెబుతున్నా, జూనియర్ ఎన్టీఆర్ రాడు కదా, మీరు లోకేష్ ను గందరగోళంలో పడేస్తున్నారు అని ఓవైసీ అన్నారు. పల్నాడు జిల్లా से कह रहा हूं कि आपने अपने से ज्यादा नुकसान, अपनी पार्टी से ज्यादा नुकसान आपने अपने बेटे लोकेश का मुस्तकबिल उसको खत्म कर दिया आपने, क्योंकि आपके बाद तो आपका बेटा ही आएगा ना, जूनियर एनटीआर तो नहीं आएगा। अब इतना पॉपुलर है उन्हें, मेरे को नहीं मालूम आता क्या उन्हें, आता क्या नहीं न्यूज बनना ना, ये भी आप लोकेश को परेशान कर दिए। अरे उसका तो देख लेते, कितना तुम करेंगे, तुम हो गया ना 9 साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर, 5 साल आंध्र प्रदेश के, बस है बच्चे को देखते अपने, मगर आपने लोकेश को परेशानी में डाल दिया। मेरे भाई सच्चाई, बाबू नायडू से कह रहा हूं कि आपने अपने से ज्यादा नुकसान, अपनी पार्टी से ज्यादा नुकसान आपने अपने बेटे लोकेश का मुस्तकबिल उसको खत्म कर दिया आपने, क्योंकि आपके बाद तो आपका बेटा ही आएगा ना, जूनियर एनटीआर तो नहीं आएगा। अब इतना पॉपुलर है उन्हें, मेरे को नहीं मालूम आता क्या उन्हें, आता क्या नहीं न्यूज बनना ना, ये भी आप लोकेश को परेशान कर दिए। अरे उसका तो देख लेते, कितना तुम करेंगे, तुम हो गया ना 9 साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर, 5 साल आंध्र प्रदेश के, बस है बच्चे को देखते अपने, मगर आपने लोकेश को परेशानी में डाल दिया। मेरे भाई सच्चाई, बाबू సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపాల గ్రామంలో రేపు జరగనున్న వైసీపీ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆ పార్టీ అధినేత జగన్ హాజరు కానున్నారు. జగన్ పర్యటనకు అనుమతి కోరుతూ సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవ్ రెడ్డి పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ అభ్యర్థనను పరిశీలించిన అనంతరం ఎస్పీ కంచి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సుమారు 30,000 మంది ప్రజలు హాజరవుతారని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయని ఎస్పీ పేర్కొన్నారు.
చూసి ఏం తెలియజేస్తున్నామంటే మీ తాలూకా ప్రోగ్రామ్కి మేమైతే ఎటువంటి ఆటంకము లేదు, కానీ మేము ఇప్పుడు పేర్కొన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నాము. అయితే ఇప్పుడున్నటువంటి ఆ రోడ్డులోకి కాన్వాయ్తో పాటుగా, సెక్యూరిటీ కాన్వాయ్తో పాటుగా మరొక 3 వెహికల్స్ని, ఒక 100 మందిని అలౌ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ విధంగా అయితే చేయగలుగుతాము. మీరు ఏదైతే రిక్విజిషన్లో హ్యూజ్ గ్యాదరింగ్స్ని మెన్షన్ చేస్తున్నారో, లేదు 30,000 అట్లాగా అంటున్నారో క్రౌడ్ని, ఆ విధంగా చేయాలి అని అనుకుంటే విలేజ్ అవుట్స్కట్స్లో ఎక్కడైనా కూడా ఓపెన్ ప్లేస్, ఎటువంటి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ తాలూకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్రొటెక్టీ సంబంధించి అన్ని చర్యలు తీసుకుని చేస్తే దానికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలా చేయాలనుకున్నప్పుడు మాకు ఒక ఫ్రెష్ రిక్విజిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇటువంటి లార్జ్ గ్యాదరింగ్స్ ఏమైనా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మినిమం 7 days ముందుగా మాకు ఈ పర్మిషన్ అప్లై చేయగలిగితే మేము కూడా మెన్ మొబిలైజేషన్ కానీ మిగతావన్నీ కూడా చేయాల్సి వస్తుంది. చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇప్పుడు స్టేట్లో జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి దృష్ట్యా కూడా మెన్ని గ్యాదర్ చేయడం కూడా ఒక ఇబ్బందిగా ఉంటుంది. వాటిని కూడా గమనించి చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ని సెక్యూరిటీ కాన్వాయ్, మరలా అది కాకుండా ఎడిషనల్గా 3 వెహికల్స్ని 100 మెంబర్స్ గ్యాదరింగ్తో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా పీస్ఫుల్గా చక్కగా ప్రోగ్రామ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా అయితే మేము అలౌ చేయగలుగుతామని తెలియజేస్తున్నాము. ఈ లార్జ్ గ్యాదరింగ్స్ అయితే వాడు అడిగిన రిక్వెస్ట్ని అయితే కన్సిడర్ చేయలేకపోతున్నామని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది కాకుండా వేరే విధంగా ఏమైనా వస్తే మాత్రం చట్టపరంగా ఏవైతే ఉన్నాయో ఆ చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆర్గనైజర్స్ ఎవరైతే ఏవైనా ప్రపోజల్స్తో వస్తారో వాళ్ళు పూర్తి సమాచారాన్ని కలిగి ఉండాలి. ప్రోగ్రామ్ ఏంటి, ఎంతమంది వస్తారు, ఏ విధంగా వస్తారు, ఎన్ని వెహికల్స్తో ఉంటుంది, తర్వాత సెక్యూరిటీకి సంబంధించి కూడా ఒక పూర్తి అవగాహనతో ఉంటే దానికి సంబంధించి మేము ప్లాన్ చేయగలుగుతాము. పూర్తి వాళ్ళతో సహకరించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ప్రోగ్రామ్స్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కూడా కలగకుండా చేయగలుగుతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పొదిలి మీటింగ్ తర్వాత ఏంటో వాళ్ళలో భయం, వణుకు అర్థం కావట్లా. వామ్మో జగన్మోహన్ రెడ్డి గారిని తిరగనిస్తే ఈ ప్రభుత్వం ఇంకా పాలన అందించగలుగుతుందా అనే భయం స్పష్టంగా ఈ ప్రభుత్వంలో కనపడుతుంది. అందుకని అనేక ఒత్తిళ్లు అధికారుల మీద. ఇప్పుడు ఎస్పీ గారు కూడా ఒక 50 మందినే పర్మిట్ చేస్తాం, అలాగైతేనే 100 మంది. నేను అడుగుతున్నా, ఒక ఎమ్మెల్యే స్థాయి, ఒక సర్పంచ్ స్థాయి పోతేనే పరామర్శకి ఆ గ్రామంలో 100 మంది వస్తారే, మరి రాష్ట్ర నాయకుడు మాస్ లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆపగలుగుతామా ఎవరివన్నా? అయినా మేము మాట ఇచ్చాం అందరూ నాయకులు. సార్ వాస్తవంగా మేము అందరూ కార్యకర్తలు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అంటున్నారు. మేము మొన్నటి వరకు మా నియోజకవర్గాల్లో పోనీలే కార్యకర్తల వరకు తలా ఒక 50 వెహికల్స్ 100 వెహికల్స్ పెట్టి తీసుకెళ్దాం నియోజకవర్గాల నుంచి అనుకున్నాం. కానీ మీరు సెక్యూరిటీ ప్రాబ్లం అంటున్నారు, మీ నాయకుడికి ఆపద రావచ్చు అంటున్నారు, వెహికల్స్ ఆపేయమంటున్నారు. అంటే ఎస్ మేము మాటిస్తాం, ఒక్క వెహికల్ కూడా పెట్టము. మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి రావటం, ఆ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించటమే మాకు ముఖ్యం. వేరే ఏ విషయం మాకు ముఖ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి జనం ఉన్న అనేది భారతదేశం మొత్తం తెలుసు, కొత్తగా తెలియజేయాలయ్యింది. ఎక్కడ మేము సమీకరణ చెయ్యము, స్వచ్ఛందంగా కేవలం మేము కూడా ఆయనతో పాటు ఆయన వెనకాల నడుచుకుంటూ పోయి పరామర్శిసి వస్తాం అని చెప్పాం. వారు ఆలోచించుకొని చెప్తామన్నారు. ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు రేపు 100 తాడేపల్లి నుంచి వచ్చి నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని పరామర్శిస్తారు. 3 వారాల పాటు స్తబ్దుగా ఉన్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు తిరిగి వేగం పుంజుకున్నాయి. దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ తీర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై నగరాన్ని వానలు ముంచెత్తగా కేరళలోనూ జనజీవనం అస్తవ్యస్తమైంది. రానున్న రోజుల్లో మరిన్ని రాష్ట్రాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయని ఐఎండీ వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో ముఖ్యంగా ఆర్థిక రాజధాని
ముంబైలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముంబై నగరం శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సార్ మీరు లేక సార్ కనపట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ పై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ అంటే ఒక వ్యక్తి కాదని ఒక శక్తి అని అన్నారు. కక్ష సాధింపుల్లో భాగంగానే కేటీఆర్ పై తప్పుడు కేసులు మోపి విచారణ పేరుతో తిప్పుతున్నారని హరీష్ రావు విమర్శించారు. రేవంత్ పాలనలో తాము దగ్గినా తుమ్మినా కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. కేటీఆర్ కు లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు అండగా ఉన్నారని, కేటీఆర్ ను ముట్టుకున్న వారు భస్మమవుతారని హెచ్చరించారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తారు. ముఖ్యంగా మాజీ మంత్రి పెర్ని నానిపై విరుచుకుపడ్డారు. తన కుటుంబంపై గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన కక్ష సాధింపు చర్యలను ఏకరవ్వు పెడుతూ పెర్ని నాని వ్యక్తిగత ప్రవర్తనపై సంచలన ఆరోపణలు చేశారు. నా భర్తపై 10 కేసులు, నా కోడలిపై 2 కేసులు, నా కుమారుడిపై లెక్కలేనన్ని కేసులు పెట్టారు. పెర్ని నాని, నీ భార్యను ఎవరూ దూషించలేదు, కానీ నా భార్యను ఏ విధంగా దూషించారో నాకు తెలుసు. ఆ బాధ నాకు ఉంది. గెస్ట్ హౌస్ లో నువ్వేం చేస్తున్నావో కూడా నాకు తెలుసు అంటూ జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవినేని అవినాష్ గారు మాట్లాడలే, నీ అబ్బాయి నీ కన్న కూడా లేదా, నువ్వు కూడా మాట్లాడతావా? ఇంకో అంటాడు జైలు బాగా చేసుకుంటా. ఈ తరం కాదురా. నేను ఈరోజు చెప్తానా, తెలుగుదేశం వాళ్ళు ఏమో అర్థం కావడంలే. చంద్రబాబు నాయుడు గురించి అట్లా వెంటనే పక్కన ఇన్ని మాటలు మాట్లాడతారా? ఆయన మాకందరికి బ్రేక్లు వేసినాడు. ఏదిరా ఏం తక్కువ మాకే మాట్లాడతాడు. పేరుని నన్ను నా భార్యను కేసులో పెట్టలేదా? జగన్ వదిలిపెట్టినాడా? మీ నాయన మంచోడరా. మీ నాయన మున్సిపల్ దానికి
మా చైర్మన్ అయితే నేను ఓటు వేసిన, మీ ఇంటికాడికి వచ్చిన, మచిలీపట్నం వచ్చిన, చెడబుట్టినావు కదరా. ఏమనుకుంటున్నా మా ఫ్యామిలీ? మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్, 2 సార్లు ఎంపీ, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ చైర్మన్. మా అన్న 7 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ. నేను 5 సార్లు మున్సిపల్ చైర్మన్, 1 సారి ఎమ్మెల్యే. నువ్వేమంటే జగన్ నన్ను వదిలిపెట్టాడా? జగన్ ఎందుకు వదిలిపెట్టాడు నాకు తెలుసు. పెద్దయినా రాజశేఖర రెడ్డి ఇక్కడ వచ్చి అంతా చూసి, తాడిపత్రులు చూసి ఒక దినం అడిగినాడు, ఎక్కడి నుంచి తెప్పించినావు ఈ మార్కెట్? ఒక ఎకరా ఉంది, ఎట్లా చేసినావు అంటే చెప్పిన. అప్పుడు ఈ కిరిమి షెడ్లు లేవు, రసల్ కైమ నుంచి తెప్పించిన, ఇంపోర్ట్ చేసుకొని టిటికాన్ పోర్టుకి తెప్పించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డాలర్స్ రూపంలో చెల్లించి కట్టారు. అది నేను ఆటో నగర్ చేసిన అన్ని ఒకటేసారి ఓపెనింగ్ చేసినాడు. ఆ రోజు అన్నాడు పెద్దాయన, ప్రభాకర్ నేను నీకు ఒక కలెక్టర్ నేస్తా, నీకేమైనా అభ్యంతరం అన్నాడు. లేదన్నా, నీకు తెలుసో లేదు, జగన్ రెడ్డి కూడా ఈ పొద్దు వాళ్ళ అమ్మ ఉంది, మా అక్క ఉంది, విజయమ్మ. ఇదే అప్పుడు ఈయన బామర్ది కమలాపురం ఎమ్మెల్యే, ఎక్స్-ఎమ్మెల్యే, కడప మేయర్ ఎప్పుడు చెప్పేవాడు, పోరా ఆడపై చూసిరా పోరా తాడిపత్రి అని. కాలం మంచి ఇప్పుడు అదే. సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అస్వస్థతకు గురై కిమ్స్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. నిన్న మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణ సందర్భంగా ఉదయం నుంచి హరీష్ రావు హైదరాబాద్ లోనే ఉన్నారు. రాత్రి కేటీఆర్ విచారణ పూర్తి చేసుకుని తెలంగాణ భవన్ కు రాగా అక్కడ అతనితో మాట్లాడిన హరీష్ రావు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం నుంచి జ్వరంతో బాధపడుతున్న హరీష్ రావు డీహైడ్రేషన్ కారణంగా వైరల్ ఫీవర్ తో బాధపడుతుండటంతో డాక్టర్లు ఆయన్ను ఆసుపత్రిలోనే అడ్మిట్ చేసుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చకపోతే ఆయన ఇంటినే కాదు అవసరమైతే శాసనసభను కూడా ముట్టడిస్తానని వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇబ్రహీంపట్నంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. ప్రజాపక్షాన నిలబడి పోరాడతామని, ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. నరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలో ఒక కోణం రాయి విసిరించుకోవడం, బీసీలు కూడా ఆర్థికంగా పైకి తీసుకురావాలన్నది చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముట్టడించే దమ్ము ధైర్యం ఉన్నోడు ఎవడన్నా ఉంటే గనక రమ్మని చెప్పండి. మేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తొలి శాసనపక్ష సమావేశంలో ఒకటే మాట చెప్పారు, మీరు ఎవరి మీద కన్నా తగులుకెళ్ళినా, ఏ మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడినా, దురుసు ప్రవర్తన చేసినా నేను సహించను, మీరు హుందాగా ఉండండి, మహిళలను కించపరచొద్దు, గౌరవప్రదంగా ఉండండి అని చెప్పారు. మేము చాలా గౌరవప్రదంగా ఉంటున్నాం. మేము గనక తలుచుకొని ఉంటే రాష్ట్రంలో 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన తొలి రోజే జోగి రమేష్ ఇల్లు నామరూపాలు లేకుండా పోయేది. ఒకవేళ కనుక జోగి రమేష్ గతంలో చేసిన తప్పుని నేను మళ్లీ పునరావృతం చేస్తాననే మాట 4 దాటి కనుక బయటకు వస్తే మేము చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా దయచేసి
వెనకటి నుంచి మన సూక్తులు చెప్తా ఉన్నాయి, ఈపెప్పుడు నోటిని బతిలాడుకుంటది, నువ్వు జాగ్రత్తగా ఉండి చావే లేకపోతే పగిలేదు నా ఈపు అని. జోగి రమేష్ గారు మీకు గౌరవంగా చెప్తా ఉన్నాం. నువ్వు ఎవరిని పడితే వాళ్ళని, ఎంతటి అసంబంధమైన వ్యక్తి అంటే ఇతను మొన్నే చెప్పాడు, ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి అమరావతి అంట కాదంట, చంద్రబాబు నాయుడు గారు నిర్మించే అమరావతి సరైనది కాదంట, మళ్లీ అధికారంలోకి వస్తాడంట, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సరైన అమరావతిని నిర్మిస్తాడంట, మొన్నే చెప్తా ఉన్నాడు. కాబట్టి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల నాటకం ఏమాడారు, ఎందుకు ప్రజలు చెప్పు తీసి కొట్టి పక్కకు పంపించారు? కరెక్ట్ గా వీళ్ల బుద్ధులు ఎటువంటి అంటానికి ఉదాహరణ ఏంటంటే, మొన్న ఇతను చెప్పాడు, చెప్పిన 2వ రోజో 3వ రోజో 3 రాజధానులకు సంబంధించి అమరావతి రాజధాని మీద, రాజధాని ప్రాంతం మీద వాళ్ళ ఛానల్లో చర్చ అన్నారు. తాను ఎవరెవరితో మాట్లాడుతున్నానో ఎప్పటికప్పుడు జగన్ కు చేరవేశారని అనుమానం వ్యక్తం చేశారు. ట్యాపింగ్ గుర్తించి వ్యక్తిగత ఫోన్లను మార్చినట్టు చెప్పారు. ఇదిలా ఉంటే షర్మిల కోసం ప్రభాకర్ రావు టీం కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించారని ఆరోపణలు వస్తున్నాయి. ఫార్ములా